26 సంవత్సరాలు తూరి మన ఓట్లని కానీ జనమరణాల లెక్కలు గుర్తించేదానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు నుంచి మన అనంతపురం నియోజకవర్గంలో కానీ, అనంతపురం పార్లమెంట్లో కానీ ఈ అన్ని చోట్ల కూడా ఈ ఎస్ఐ కార్యక్రమం మొదలవుతుంది. దీనికి మా మైనార్టీ సోదరుల్లో అపోహాలు ఎక్కువ సృష్టించినారు. ఎందుకంటే మీకు ఎస్ఐఆర్ లేకపోతే మీకు ఊరు బహిష్కరణ చేస్తారు, మీకు ఆ పథకాలు రావు, మీ ఇంటికి ఇవి రావు, మీ ఇంటికి అది రాదు అని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినారు. దీంట్లో 2002లో ఓటు ఉంటే తల్లిదండ్రులకు కానీ, మన అవ్వలకు కానీ, నాయనలకు కానీ, ఒకవేళ మనకే కూడా ఓటు ఉంటే కూడా దాన్ని వెరిఫికేషన్ చేసుకునేదానికి ఒక ఫారం ఉంది. దాంట్లో మన ఓటర్ లిస్టులో కూడా మన పేరు ఉంటుంది. కానీ ఒకవేళ లేకున్నా కూడా మళ్ళీ చేర్పించుకునేదానికి కూడా అవకాశం కల్పించినారు. కొంతమంది ఏం చెప్తారో, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ దగ్గర ఈ కార్డు లేదు, మీ దగ్గర అది లేదు, మీది లేకుండా మీరు ఊరు బయటనే డిస్టెన్షన్ దీనికి తోలుతారని చెప్పి భయభ్రాంతులు చేసి ఈరోజు అనంతపురంలో అల్లకొల్లం చేసినారు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఎస్ఐఆర్ గురించి ప్రాపగండాలో ఏం చేసేసినారు, భయభ్రాంతులు చేసినారు మా మైనార్టీ సోదరులకి. కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మన జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వారంలో కేంద్ర పార్టీ కార్యాలయం విజయవాడలో ఒక వర్క్షాప్ పెట్టినారు ఎస్ఐఆర్ గురించే. ఒకవేళ ఎస్ఐఆర్లో ముస్లిం ఓటుకి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్కరికి సంబంధించింది ఎస్ఐఆర్. మనకి ఓటు హక్కు ఉంటేనే ఉనికి ఉండేది. ఇప్పుడు అన్ని దానికి లింక్ ముడిపడి ఉంటుంది. ఆధార్ కార్డు మాదిరిగా ఇది కూడా ఓటర్ ఐడి కార్డు. ఓటర్ ఐడి కార్డులో కొంతమంది 1995లో పుట్టిన వాళ్ళు ఉంటారు, 2002 తరాలు పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా 26లో కొత్త ఓటర్లు చేర్పించే విధానం కాబట్టి ఇది ప్రక్రియ, భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏముంది, ఎవరన్నా చనిపోయినా కూడా మనకి ఇప్పట్లో కరోనా వచ్చింది, కరోనాలో ఎంతమంది పోయినారో అటువంటి ఓట్లు తొలగించేదానికి, లేకుంటే ఈ ఆజాద్ నగర్లో ఉండే, అనంతపురం పాతూరులో ఉండే వాళ్ళకి కూడా ఈ నుంచి వాడు డోర్ నెంబర్ షిఫ్ట్ అయినా కూడా, బాడిగిళ్ళు చేరినా కూడా అక్కడ ఓటు ఉంటే ఇక్కడ ఓటు ఉంటే ఎక్కడో చోట ఓటుని పెట్టుకునేదానికి ఇది ఎస్ఐఆర్ పెట్టిండేది. ఎవరికో తీసేసేది ముస్లిం ఓట్లే తీసేస్తామని అంటే ముస్లిం ఓట్లు ఎందుకు తీస్తారండి? ఇది కేంద్రం నుంచి కొన్ని చోట్ల పొరపాట్లు జరిగింది. దీన్ని కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని ఏదో రకంగా అరాచకంగానో ఇంకో రకంగానో భయభ్రాంతి చేసి ముస్లిందే దానికి ఘాటికి కడితే ఎట్లా? అటువంటి పరిస్థితుల్లో మా శాసనసభ్యులు కానీ, లేకుంటే మన మంత్రులు కానీ, జిల్లా ప్రెసిడెంట్ కానీ, ఇంకొకరు కానీ మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడాల్సిన పని లేదు. చేయాల్సిందే ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళ ఇళ్ళతో చేయొచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మనమందరం కూడా సెక్యులర్ భావం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్ద ఆయన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు స్థాపించింది మనకు అందరికీ కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టుకునేదానికి పెట్టినాడు. కాబట్టి దాంట్లో వచ్చిండేదే మన అందరూ కూడా ముస్లింలకి ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చినాడు. కోఆప్షన్ ఇచ్చినాడు, మైనార్టీలకి ఎమ్మెల్యేలు చేసినాడు, మంత్రులు చేసినాడు, జిల్లా పరిషత్లు చేసినాడు, రాజ్యసభ చేసినారు మా పార్టీలో కూడా. కానీ భయభ్రాంతులు చేయాల్సిన పని లేదు. ఎస్ఐఆర్ విషయంలో అనంతపురంలో కొన్ని దుష్టశక్తులు మన ఎన్డీఏ ప్రభుత్వానికి, మన స్థానిక ఎమ్మెల్యేకి ఆపాదించే విధంగా కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ అనేది 20 సంవత్సరాలకు ఒక తూరి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అవి కొన్ని సూచనల ప్రకారం జరుగుతాయి. ఈరోజు ఏం కొత్తగా ఏం జరగలేదు. మన రాజ్యాంగం పుట్టినప్పటి నుండి ఇది 14వ తూరి జరుగుతోంది. ఇదేం కొత్త విషయం ఏం కాదు. దీంట్లో భయభ్రాంతులు అయ్యే కొన్ని విషయాలు ఏంది లేదు. అనంతపురంలో కొంతమంది వాకిలు తెరిచిపోయి షట్టర్లు తెరిచి పెట్టుకున్నారు. వాళ్ళకి ఏ విధమైన పబ్లిక్లో వాల్యూ లేదు. 44 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న అరాచకాలు చిన్నపిల్లలు పాడదాగి పిల్లలను అడిగినా కానీ చెప్తారు. ఈ మన ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ మా ఎమ్మెల్యే ఆపాదించే విషయాలు జరుగుతాయి. మొన్న రీసెంట్గా మాజీ మేయర్ ఓటు తీసేసినారని ఇంకా ప్రక్రియనే మొదలు కాలేదు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వేస్తారు. మళ్ళీ వెంటనే మేము దాంట్లో వెంటనే వేసినాం ఆయనకు ఓటు ఉంది అని చెప్పి. ఇట్లా ఫేక్ ప్రచారాలు చేస్తే నువ్వేం పెద్ద మనిషి ఏం కాలేవు. నీ స్థానం ఎంత ఉందో అంతే ఉంటుంది అనంతపురంలో. నువ్వు ఊరికైనా నలుగురిని వేసుకొని షో చేస్తూ ఉండవు. నువ్వు మా పార్టీకి, మా ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించే విషయంలో ఆపోజిట్ పార్టీలతో కూర్చోబెట్టుకుని నువ్వు చేస్తా ఉన్నావు పనులు. ఏ విషయంలో నువ్వు ఓటు విషయంలో భయపడే అవసరం లేదు. ఇప్పుడు స్థానికులు కూడా మేము చెప్తున్నాము, విఎల్ఓలతో పాటు స్థానికున్న నాయకులు కూడా వస్తారు. ఎలక్షన్ విషయంలో మీ ఓటు విషయంలో భయపడే అవసరం లేదు. మీ ఇంటికి వస్తారు. ఒకవేళ ఓటుకి
మీ నంబరు నమోదు కాకపోయినా కానీ అది డిఫెక్ట్ చూపిస్తుంది. మీ ఆధార్ నంబరు మొబైల్ నంబరు అనుసంధానం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి విషయంలో మీరు క్లియర్ కట్గా ఉంటారు. దీనికి భయపడే అవసరం లేదు. మా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క సామాజిక మనిషి కోసం వార్డు స్థాయి, మన దేశంలోనే వార్డు స్థాయి క్యాడర్ ఉన్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఒకటే, వేరే పార్టీకి లేదు. గ్రామ స్థాయి క్యాడర్ ఉన్న పార్టీ మాది. ఏ పబ్లిక్కి ఏ విషయంలో భయపడే అవసరం